ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ స్టోరీ అనేది ఒక కామన్ అయిపోయింది. ఆడపిల్లలు అనేది ఒక మగవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అలాగనే మగవాళ్ళకి డబ్బుల్ని చూసి ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నా కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళతోనే వాళ్ళు ఆడుకుంటున్నారు. లవ్ ఈజ్ ఏ కామన్ థింగ్, ఈజ్ ఏ అట్రాక్షన్. ప్రజెంట్ డేస్ లవ్ అనేది ఒక అట్రాక్షన్ అంతే. లవ్ అనేది 2 కండిషన్స్ బ్రో. ఒకటి ఏమో కండిషనల్ అండ్ అన్కండిషనల్. అన్కండిషనల్ అనేది పేరెంట్స్ది, కండిషనల్ అనేది ప్రజెంట్ ఉన్న జనరేషన్ బాయ్స్ అండ్ గర్ల్స్ది. మీరు ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా అనుకుంటే లవ్ చేసి పెళ్లి చేసుకునేటోళ్ళు 1% బ్రో. అది నా జీవితంలో నిలబడతారు అనేది క్లారిటీ లేదు. పెద్ద పెద్ద వాళ్ళు చూసుకోవచ్చు, ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళకి బేకార్ అయి రోడ్ల మీద జస్ట్ అడుక్కొని ఉండటం అలాంటివి చూస్తున్నాం. లవ్ ఈజ్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్. ఎస్, ఇట్స్ షూర్లీ. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రూ లవ్ వాట్స్ మీన్ బై ట్రూ లవ్? ట్రూ లవ్ అంటే అండర్స్టాండింగ్ బ్రో, సపోర్టింగ్ ఈచ్ అండ్ వన్ అదర్స్. సపోర్ట్ అంటే మనం ఏ పని చేస్తున్నా అయినా నువ్వు చేయగలవు అనే ఒక స్పోర్టినెస్ ఇవ్వడమే ఒక లవ్ బ్రో. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మనకు స్పోర్టినెస్ ఇచ్చేది ఎవరు? తల్లిదండ్రులు. వాళ్ళది ట్రూ లవ్ అనేసి నా ముఖ్య అంశం. అది మెయిన్ ట్రూ లవ్ అంటే. ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ ఇచ్చేదే. ఈ రోజుల్లో అమ్మాయిలు ఇచ్చేదంటే ఏదో వాళ్ళ అవసరానికి వాడుకొని వదిలేయటం అంతే. అబ్బాయిలైనా సరే, అమ్మాయిలనేసి అనడం తప్పు, కానీ అమ్మాయిలు చేసేది ప్రజెంట్ అది వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం తప్ప లవ్ అనేది అక్కడ ఎగ్జాక్ట్గా ఏం లేదు. సో ఇది నిజమేనా బ్రో? ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్లో లవ్ స్టోరీస్ అంటే లైక్ సోషల్ మీడియా ఇంప్రూవ్ అయిన కాంచి ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్చాట్లలో అదంతా ఫ్రాడింగ్ బ్రో. ఎక్కడో 0.1% అది అట్రాక్షన్. అది కింద చూసేది ఎట్లా వే ఆఫ్ స్టైలింగ్. మనం పోస్ట్ చేసే పోస్టులను బట్టి వాళ్ళు అట్రాక్షన్ బట్టి అరే అబ్బాయి బాగున్నాడు కదా, అరే అమ్మాయి బాగుంది కదా, అరే ట్రాప్ చేయొచ్చు, డబ్బులు ఉండదేమో అనే థాట్తోని వాళ్ళు ఉండేసి ఫాలో చేసి వాళ్ళ ఫాలోవర్స్ పెంచుకోవడం కానీ వాళ్ళ కన్వర్జేషన్ చార్ట్స్ పెంచుకొని వాళ్ళ స్ట్రీట్స్ మెన్షన్ చేసుకోవడం కానీ అలా జరుగుతుంది. కానీ 0.01% అలా చేసి ఎన్ని ఫ్రాడ్స్ అని జరగట్లేదు బ్రో. ఎక్కడో ఉన్న కంట్రీస్లో ఉన్నా కావచ్చు, స్టేట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇట్లా పరిచయం అయిన తర్వాత మీట్ అవుదాం, సో నాకు ఒక 10,000 కావాలి, నాకు ఒక 20,000 కావాలని ఇలా చేసి వాళ్ళని ఫ్రాడ్ చేయడం అనేది చాలా చూస్తున్నాం బ్రో. అవన్నీ ఫ్రాడ్. ఇలాంటివి నమ్మి మన జీవితాలను ఆగం చేసుకోవడం. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటివి జరుగుతున్నాయి. మన డే బై డే మన సోషల్ మీడియా ద్వారానే చూస్తున్నాం, కానీ ఎవరు పట్టించుకో. అలాంటి యూత్ వాళ్ళకి కావాల్సింది ఇట్స్ ఏ అడల్టేజ్. వీ వాంట్ టు అట్రాక్ట్ ఈజీలీ టు దెమ్. అలా అట్రాక్ట్ అయ్యి మన జీవితాన్ని మనం కోల్పోవడం ఇది చాలా నేరం. సో వాట్ మెసేజ్ యూ వాంట్ గివ్ టు యువర్ ఫ్రెండ్స్? డోంట్ అట్రాక్ట్ ఎనీవన్. సో అట్రాక్షన్ అనేది చాలా తక్కువ వరకు ఉంటుంది, సర్టెన్ స్టేజ్ వరకు. ఎలా అంటే అట్రాక్షన్ అనేది ఒక 10-20 minutes. ఎగ్జాంపుల్ వే ఆఫ్ హార్మోన్స్ ఫీలింగ్స్. జస్ట్ బై రిలీజింగ్ ఆఫ్ స్పెమ్ just 10 minutes will be going to complete our hormones. But after I did a mistake, we thought that. So don't attract anything and any way of the kind of like addicted of mobile things, like girls following of looking like a pic of a girl beautiful. So don't addict the girls and any so many things. So what you want to say about love in one word? Rest of time it's a good.